బ్యూటీ ద వన్ అండ్ ఓన్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ దిస్ డే. లైక్ ఈ వీక్లో రిలీజ్ అవ్వే సినిమాల్లో యూత్కి దగ్గరగా ఉన్న సినిమా అని చెప్పొచ్చు బ్యూటీ అనేది. సో ఇది వచ్చేసి మనకు మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫేమ్ అంకిత్ అనే హీరో. అతను మీరు చూసే ఉంటారు, మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కొడుకుగా చేశారు మన రావు రమేష్ గారికి. సో అక్కడ మనకు తెలుసు. సో అతను వచ్చిన సినిమా ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ సినిమా అయితే చేస్తున్నట్టుంది. మన మారుతి అండ్ ఎస్కేఎన్ గారు కూడా వచ్చి సపోర్ట్ చేశారన్నమాట. సో బేబీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేశారు. అండ్ అదే మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బులగనిన్. సో అతను కూడా మ్యూజిక్ అంటేనే అంటే పాటలు కూడా విన్నాను నేను, బాగున్నాయి వినడానికి. సో ట్రైలర్ చూడండి ఖచ్చితంగా. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్స్లో రాబోతుంది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. రేపు September 19th ఇన్ థియేటర్స్ ఇన్ ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణ. బుక్ మై షో పెట్టి డిస్ట్రిక్ట్ యాప్లో చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన టికెట్స్ అని. ఖచ్చితంగా ఈ థియేటర్లో వచ్చి వాచ్ చేయాల్సిన సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రూ ఇన్సిడెంట్స్ అనేది ఒకటి, మ్యూజిక్ మెయిన్ చెప్పాలంటే పుల్లింగ్, క్రౌడ్ పుల్లింగ్ అనమాట మ్యూజిక్ అనేది. విజయ్ బులగనిన్ బేబీకి ఎంత ఇచ్చాడు తెలుసు మనకు. సో ఆ బేబీ మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్. అలాగే ఇది కూడా బ్యూటీ కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, రీ రికార్డింగ్ కానీ, ఎవ్రీథింగ్ లైక్ క్వాలిటీ ఉంది సినిమాలో అయితే చెప్పాలంటే. సో ఈ సినిమాని ఊరికే వచ్చి సపోర్ట్ చేయరు అందరూ, వేరే వాళ్ళు మన డైరెక్టర్ మారుతి గారు కానీ వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయరు. అందువల్ల ఆ సినిమాని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ సినిమాలో యాక్టర్స్ కాస్టింగ్ కూడా డీసెంట్ కాస్టింగ్. లైక్ నరేష్ గారు ఉన్నారు, మనకు తెలిసిన నరేష్ గారు. అండ్ వాసుకి మన తొలి ప్రేమలో చెల్లెలుగా చేశారు కదా మన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారికి. సో వాసుకి 90sతో మన ఈ మధ్య మళ్ళీ వచ్చారు సెకండ్ ఇన్నింగ్స్ లాగా. సో తను ఉన్నారన్నమాట. సో వీ హ్యావ్ ఎ గుడ్ కాస్టింగ్ అండ్ చిన్న సింపుల్ స్టోరీ అయినా సరే విత్ వెరీ గుడ్ ఫీలింగ్. లైక్ డెఫినెట్లీ ఒక ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్ చూస్తుంటే, ఒక యూత్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. సో చాలా ఉన్నాయన్నమాట. సో ఇట్ లైక్ డెఫినెట్లీ వర్త్ వాచింగ్ థియేటర్ అనిపిస్తుంది నాకు. సో డోంట్ మిస్ బ్యూటీ మూవీ. అండ్ ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి సో బ్యూటీ ఒకటి అండ్ మన భద్రకాళి ప్రస్తుతానికి సినిమాలు మెయిన్ చెప్పాలంటే. సో ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో యూ కెన్ వాచ్ బ్యూటీ, ఎస్పెషలీ మన యూత్ అండ్ స్టూడెంట్స్కి ఎక్కువ దగ్గర అయ్యే సినిమా ఇది బ్యూటీ అని చెప్పొచ్చు. లెట్స్ సీ హౌ ద టాక్ విల్ బి. రేపు మన పబ్లిక్ టాక్ వస్తుంది మన థియేటర్లో, చూద్దాం. సో టికెట్స్ అనేది కూడా ఓపెన్ రేట్ ఒకసారి చెక్ చేసుకోండి అండ్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లెట్స్ మీట్ ఫర్ బ్యూటీ టాక్ టుమారో.